బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో గౌతమ్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల బిగ్ బాస్ బాహుబలి నిఖిల్కి ఆకాశమంత స్టార్డమ్ ఓవర్ నైట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పటి వరకు పోటాపోటీగా దెబ్బాగా సాగుతున్న నిఖిల్ వర్సెస్ గౌతమ్ పోరు ఒక్కసారిగా చతికిల పడిపోయి గౌతమ్ గ్రాఫ్ అడుగట్టిపోయింది. నామినేషన్లో గౌతమ్ 2 మాటలు అన్నాడు నిఖిల్ని ఉద్దేశించి. ఇప్పుడు గౌతమ్ నోటి నుండి వచ్చిన ఆ 2 మాటలే అతని పతనానికి కారణమయ్యాయి. నువ్వు యష్మిని వాడుకున్నావు, సీత ఆట నీ వల్లే చెడిపోయింది. ఈ 2 మాటలు గౌతమ్ నోటి నుండి రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా నిఖిల్కి పట్టం కట్టారు. ఇక రేసులో గౌతమ్ లేనట్టే, ఇక నిఖిల్ కప్పు కొట్టినట్టే అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క మ్యాండేట్ ని తెలియజేస్తున్నారు. ఇక్కడ గౌతమ్ దొల్లతనమైతే స్పష్టంగా అర్థమవుతుంది. యష్మి విషయంలో నిఖిల్ ఒక్కడే పూల్ దగ్గర కూర్చొని ఏడుస్తున్న సమయంలో నిఖిల్ దగ్గరికి గౌతమ్ వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాటికవే సర్దుకుంటాయి, నువ్వేం బాధపడొద్దు నిఖిల్ అంటూ కన్సోల్ చేశాడు గౌతమ్ అప్పట్లో. అప్పుడు గౌతమ్ని చూసి శత్రువుని కూడా ఎంతగా ప్రేమించి సలహా ఇస్తున్నాడే, ఇతను కదా విన్నర్, ఇది కదా విన్నర్ క్వాలిటీ అని అందరూ అనుకున్నారు. అప్పుడు తోడుగా నిలబడిన గౌతమ్ ఇప్పుడు అదే పాయింట్ని తీసుకొచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రంగులు మార్చడం కాదా? ఇది భూసర్వలి లక్షణం కాదా? గౌతమ్ ఆ మాటలు చెప్పకుండా నామినేట్ చేస్తుంటే గౌతమ్ రెస్పెక్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. కానీ ఆ అవకాశం ఏదైతే తీసుకున్నాడో అవకాశవాదిగా, దానివల్ల అయితే ఇప్పుడు విలన్గా మారిపోయాడు గౌతమ్. బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో నిఖిల్ వైపు ఏం పాజిటివ్ ఉందంటే, బిగ్ బాస్లో ఎవరి ఆట పాడు చేయాలని ఆడరు, ఎవరైనా వారు గెలవాలని ఆడతారే తప్ప ఒకరిని ట్రాప్ చేయాలని ఆడరు. ఈ మూర్ఖత్వం అవుతుంది ఆ పాయింట్ని తీసుకొని నామినేట్ చేయడం అంటూ నిఖిల్ వైపే మా స్టాండ్ అంటూ వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఈవెన్ హౌస్ మేట్స్కి కూడా గౌతమ్ మాట్లాడిన పాయింట్ నచ్చగా మొహం మీదే చెప్పేశారు. రోహిణి అయితే ఇది రాంగ్ గౌతమ్, ఇలా చేయకూడదు, అది తప్పు పాయింట్ అంటూ చెప్తుంది. అలా వర్షంతో చిందులు తొక్కే మేఘాల్లో ఒక్కసారి పిడుగులాగా వచ్చి మొత్తం మార్చేశాడు గౌతమ్ తన యొక్క నోటి దూల వల్ల. గౌతమ్ చెప్పిన పాయింట్కి ఎంతమంది ఏకీభవిస్తారు అండ్ ఎంతమంది వ్యతిరేకిస్తారు? ఈ విషయంలో మీరు నిఖిల్ వైపు స్టాండ్ తీసుకుంటారా? బిగ్ బాస్ సీజన్ 8లో కప్పు వీళ్ళలో ఎవరు కొడతారో కింద కామెంట్ చేయండి.